దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. యెహోవా ఈరే మినిస్ట్రీస్ తరపున మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాము. జీవాధిపతి యేసు అనుదిన వాగ్దానాల సందేశాన్ని వీక్షిస్తున్న దేవుని బిడలైన మీ అందరికీ మరొకసారి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. దయచేసి YEM యూట్యూబ్ ఛానళ్లను మీరు ప్రతి ఉదయము ఈ 5 నిమిషాలు 6 నిమిషాలు వచ్చే సందేశాన్ని విని దైవాశీర్వాదాలు పొందాలని కోరుకుంటూ మారు మనసు, బాప్తీసము, రక్షణ అనుభవం కలిగి సంఘ సభ్యులుగా చేర్చబడి నిత్యరాజ్యాన్ని సంపాదించుకోవాలనేదే మా ఆశ. అందుకొరకై మేము ఎంతో వ్యయ ప్రయాసాలతో మరి ఎంతో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా మరి ఎంతో ఖర్చు పెట్టి ఈ యొక్క అనుదిన వాగ్దానాల కార్యక్రమమును మేము మీకు ప్రచారం చేస్తున్నాం. ఇది మీ బంధువులకు, మీ స్నేహితులకు, మీకు తెలిసిన వారందరికీ ఈ ఛానల్ను పరిచయం చేయండి. అంతేకాదు మరి సబ్స్క్రైబ్ చేసుకొని మరి దేవుని వాక్యాన్ని అనుదినం మీరు విని దేవుని మేలులు పొందాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రము. జీవాధిపతి యేసు అను దిన వాగ్దానాల సందేశాన్ని వింటున్న దేవుని బిడలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారండి? సంతోషంగా ఉన్నారా? అయితే మరి ఈ ఉదయకాలం మరొక వాగ్దానాన్ని మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మారు మనసుని గురించి మనము ధ్యానం చేస్తున్నాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 20-21 వచనాలను మనం చదువుకుందాం. పిమ్మట ఏ పట్టణములలో ఆయన విస్తరించి అద్భుతములను చేసెనో ఆ పట్టణములో మారు మనస్సు పొందకపోవుట వలన ఆయన వారి నిట్టూర్పులను గద్దించసాగెను. యేసు ప్రభు జీవించిన దినాలలో ఆయన అనేక పట్టణాలు తిరిగాడండి, అనేక గ్రామాలు తిరిగాడు, అనేక చోట్లకు వెళ్ళి ఆయన మారు మనసును గురించి ప్రకటించాడు. అంతేకాదు ఆయన అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు కూడా జరిగించాడు. కానీ మత్తయి సువార్త 11-20-21 వచనాల్లో ఆయన ఏ పట్టణాలలో ఆయన విస్తారమైన అద్భుతాలు చేసెనో, ఏ పట్టణాల్లో విస్తారమైన అద్భుతాలు చేసెనో ఆ పట్టణాల్లో మనుషులు మార్పు లేకుండా జీవించటం వలన ఆయన వారిని గద్దింపసాగాను అంటున్నాడు. నిజంగా ఈ నేటి దినాల్లో కూడా అండి చాలామంది అద్భుతాలకు పరిగెత్తుతున్నారు. చాలామంది ఎక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి అంటే అక్కడికి. అద్భుతాలు అంటే ఏంటి? కాలు నొప్పి తగ్గిందనో, కడుపు నొప్పి తగ్గిందనో, తలనొప్పి తగ్గిందనో, లేకపోతే ఇంట్లో ఆర్థికమైన శోధనలు పోయినాయనో, ఏదో గొప్ప గొప్ప మేలులు జరిగినాయనో, అక్కడికి పోతే ఆయన అట్లా చెప్పాడు, ఇక్కడికి పోతే ఈయన ఇట్లా చెప్పాడు, నా ఇంట్లో ఇది జరిగింది అని అద్భుతాలకు పరిగెత్తే మనుషులు ఎక్కువగా ఉన్నారు. కానీ మార్పు చెంది వాక్యానికి లోపడే మనుషులు చాలా తక్కువగా ఉన్నారు. ఆనాటి దినాల్లో కూడా అండి, యేసు ప్రభు జీవించిన జీవిత దినాల్లో కూడా ఆయన ఏ పట్టణాలకు వెళ్ళి అద్భుతాలు చేశారో అద్భుతాలకే ప్రజలు వచ్చారంట తండోపతండాలుగా. ఆయన కుంటివారికి కాళ్ళునిస్తూ, గుడ్డివారికి చూపునిస్తూ, చనిపోయిన వారిని లేపుతూ, చాంద్ర రోగులను బాగు చేస్తూ, పక్షవాయం కలిగిన వారిని బాగు చేస్తూ ఇలాగా అనేక అద్భుతాలు చేస్తుంటే ప్రజలు తండోపతండాలకు వచ్చి చూడటం ప్రారంభించారు. కానీ మార్పు చెందుదాం, మారు మనసు పొందుదాం, ఆయనని ఎంబడిద్దాం, ఆయన సాక్షిగా బ్రతుకుదామనే ఆలోచన ఆనాటి దినాల్లో మనుషులకు లేదు. ఆనాడే కాదు, ఈనాడు కూడా మనం వింటున్నాం. ఎన్నో చోట్ల సంఘాలు విస్తరిస్తున్నాయి. ప్రజలు తండోపతండాలుగా ప్రజలు వెళుతూ ఉన్నారు. ఈ ప్రజలందరూ ఎక్కడికి వెళుతున్నారు, ఏం చేస్తున్నారు అని కాస్త ఆలోచన చేస్తే అక్కడికి వెళితే అద్భుతం జరిగింది, ఎక్కడికి వెళితే అద్భుతం జరిగింది అంటూ సాక్ష్యాలు చెప్తున్నారు. కానీ నేను వెళ్ళి నా హృదయం మార్చుకున్నాను, నేను వెళ్ళి ఆ వాక్యం ద్వారా నా మారు మనసు పొందాను, నేను వెళ్ళి ఆ వాక్యం ద్వారా నా బ్రతుకును దిద్దుకున్నాను, నేను వెళ్ళి ఆ సత్యాన్ని గ్రహించి సత్యవాక్యాన్ని నేను గ్రహించి జీవిస్తానికి నాకు ఒక మార్పు దేవుడు నాకు అనుగ్రహించాడు అని చెప్పే సాక్ష్యాలు
చాలా తక్కువగా మనకు కనబడుతున్నాయి. అందుకని ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డ, ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా నీ బ్రతుకులో మార్పు కనబడాలనేది ప్రభు కోరుకుంటున్నాడు. అదిగో ఈ వాక్యం కూడా అదే చెప్తుంది. ఏమని? అద్భుతాల కోసం వచ్చిన జనాన్ని చూసి యేసు ప్రభు ఏం చేశాడంటే వాళ్ళని గద్దింపసాగెను అంటాడు. ఆ మాట చాలా అద్భుతంగా అంటాడు. చదువుదాం ఆ మాటను మరొకసారి చదువుదాం. ఏమంటున్నాడంటే, అద్భుతాలు చేసెను, ఆ పట్టణపు వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగెను. ఎట్లు గద్దించాడు అంటే, మార్పు లేని మనుషులారా అని అక్కడ వారిని గద్దించాడు. ఈ రోజున మరి దైవ సేవకులుగా ప్రభు మా భారం, మా యొక్క ఆలోచన ఏంటంటే, మనము సంఖ్యకు ఏదో సంఘాలకు వెళ్ళి అద్భుతాలు పొందుకోవటం కంటే కూడా మార్పు చెంది ప్రభు సాక్షిగా బ్రతకటం చాలా ప్రాముఖ్యం. అందుకనే మారు మనసు కలిగి మనము ప్రభుకు సాక్షిగా బ్రతికితే మనం ఇంకా అనేక అద్భుతాలు చూస్తాం. ఏం అద్భుతాలు అంటే, దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుత కార్యాలు ఎప్పుడు మనం మారు మనసు పొంది మనం మార్పు చెంది ప్రభువుకి ఇష్టమైన బిడ్డగా, ప్రభువుకి నమ్మకమైన బిడ్డగా మనం జీవించినప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఇంకా అద్భుతాలు, ఇంకా ఆశ్చర్య కార్యాలు, ఇంకా సూచక్రియలు మన జీవితాల్లో, మన కుటుంబంలో, మన బిడ్డల పక్షాన దేవుడు చేస్తాడు. మరి అలాంటి మార్పును పొందాలనుకుంటే ఈరోజు ఈ వాక్యం ద్వారా సరి చేసుకొని దేవునికి సాక్షిగా జీవించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.